మీరు చెప్పండి, మీకు పచ్చడి రోట్లో వేసి దంచితే ఇష్టమా? లేదా మిక్సీకి వేసి మెత్తగా చేస్తే ఇష్టమా? నిజంగా టేస్ట్ అయితే నక్కకి, నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. ఇంతకీ రోటి పచ్చడి అంటూ ఏంటక్క గిన్నెలో దంచుతున్నావు, దీన్ని రోటి పచ్చడి అంటారా అని అస్సలు అనుకోమాకండి. ఎందుకంటే దీన్ని రోటి పచ్చడిలాగే దంచుకోవచ్చనమాట. రోలు లేకపోయినా కూడా ఇలాగా మన ఇంట్లో చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదా! వాటితో అయితే దాన్ని దంచుకుండే ఉంటది కదా! దాని పైన దాంతో ఇలాగా కింద ఒక మందపాటి క్లాత్ వేసేసి పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఈ విధంగా అయితే దంచుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ ఇంట్లో ఇది కూడా లేనప్పుడు, అంటే ఫస్ట్ లో నాకు ఇది కూడా లేదు, అప్పుడు ఎప్పుడైనా ఇలా తినాలనిపించినప్పుడు ఏం చేసేదాన్ని అంటే పప్పు గుత్తితో దంచుకునేదాన్ని. అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ లో దంచేదాన్ని. ఇలా దంచుకోవచ్చు అన్నానని మళ్ళీ శనగగుళ్ళు, పప్పులు అయన్నీ వేపేసి అక్క దంచుతుంటే మెదగట్లేదని మాత్రం అనమాకండి. ఇలాగ టమాటా, పచ్చిమిర్చి గాని లేదంటే ఎప్పుడైనా గోంగూర, పచ్చిమిర్చి వేసి మనం మగ్గబెట్టుకుంటూ ఉంటాం కదా! అలాంటి పచ్చళ్ళకి మాత్రం చాలా సింపుల్ గా మెదిగిపోతుందనమాట. ఈ విధంగా మీ చేతులలో బలం ఉన్నంత సేపు దంచేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే మనము రోటి పచ్చడికి ఎలా అయితే రోట్లో వేసి దంచుకుంటామో అదే టేస్ట్ అయితే వచ్చేస్తుంది. వేడి వేడి అన్నంలో చక్కగా ఇలాగ పచ్చడి వేసుకొని అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి, అప్పటికప్పుడు వండుకున్న అన్నం తింటూ ఉంటే అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఎప్పుడైనా రోల్ లేదు, రోటి పచ్చడి తినాలనిపించినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఇలా అయితే ట్రై చేయండి. బాగా వర్కౌట్ అవుతుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. కింద ఒక లాంగ్ వీడియో ట్యాగ్ చేశాను. ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి.